రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 24వ తేదీ శుక్రవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను పార్టీ అధిష్టానం గుర్తించి వారికి బాధ్యతలు పార్టీ పదవులను కట్టబెట్టిందని అన్నారు. పార్టీ పదవులు పొందిన పలువురు నాయకులను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభినందించిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాగిరెడ్డి చంద్రకళ విద్య, సుంకర విద్యాసాగర్, కర్రి అనంతలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలకి వైద్యం విద్య కూడా అందాలని మంచి ఉద్దేశంతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం కొట్టబడుతుంది. అందులో భాగంగా ఎల్లుండి కాకినాడ పట్టణంలో కోటి సంతకాల సేకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా కాకినాడ నియోజకవర్గం నుంచి ఎల్లుండి ఉదయం బాలాజీ సెంటర్ దగ్గర 10 గంటలకి ప్రారంభించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశానికి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి అందరూ పాల్గొని మీ యొక్క తోడుని అందించి సంతకాలు చేసి దీనికి మద్దతు పలకాలని ప్రజలందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది మంచి రాబోయే తరాలకి మంచి శుభపరిణామం. 17 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే వైద్య ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే పని కూడా లేదు. మనకు వైద్య డైరెక్ట్గా కూడా ఆ కాలేజ్ ఆ హాస్పిటల్కి వెళ్తే మనకి ఉచిత వైద్యం అందించే సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని సపోర్ట్ చేయమని అందరినీ కూడా కోటి సంతకాలు సేకరణలో భాగంగా శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అంటే కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ 17 గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి అని కూటమి ప్రభుత్వం చేస్తున్న జీవోని ఏదైతే ఉందో దాన్ని మనం కోటి సంతకాలు సేకరించి దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వం అండర్టేకింగ్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎల్లుండి అదే ఫ్రైడే ఈ కార్యక్రమంలో భాగంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.